Hi everyone, I am Sandy. You are watching my యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం డిప్లొమాలో స్లాట్స్ ఎలా బుక్ చేస్తాం అనేది చెప్పబోతున్నాం. స్టెప్ బై స్టెప్ ఎవరీ స్టెప్ చెప్తాను అనమాట. ఇంకా స్టార్ట్ చేయకుండా వీడియో చూద్దాం. చూడండి ఇంకో ఫస్ట్ మన బ్రౌజర్కి వెళ్ళి బ్రౌజర్లో టీజీ పాల్సెట్ అని సెర్చ్ చేసుకోండి. ఇంకో చూపిస్తాను చూడండి. ఓకే, ఓపెన్ చేయగానే మీకు 2 చూపిస్తాయి. దీంట్లో సెకండ్ ఇది పాలిసెట్ కనిపిస్తుంది కదా, ఓపెన్ చేయండి, లోడ్ అవుతుంది పేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం దీంట్లో అడ్మిషన్స్ ఫర్ పాలిసెట్ 2025 అని చూపిస్తుంది. చూడండి, స్క్రోల్ చేస్తున్నాను. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇంకా చూడండి స్టెప్స్ టు బి ఫాలోవర్డ్ అని చూపిస్తుందో ఆ స్టెప్సే అనమాట. మనం ఇప్పుడు డిప్లొమా చేయాలంటే ఆ స్టెప్స్ ఫాలో అవ్వాలి. అంటే వెరిఫికేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. 4 స్టెప్స్: ప్రాసెసింగ్ ఫీ ఒకటి, స్టేటస్, స్లాట్ బుకింగ్ అండ్ కాంటాక్ట్ అస్ ఉంటుంది. మనం వచ్చేసి ఫస్ట్ స్లాట్ బుకింగ్కి వెళ్దాం. స్లాట్ బుకింగ్ చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీ కట్టి ఉండాలి. మన ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది అనమాట స్లాట్ బుకింగ్కి. దీంట్లో మనకి బీసీ, ఎస్సీ కేటగిరీస్ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కో ఫీ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మన బీసీలకి 600 అండ్ ఎస్సీలకి 300 చూపిస్తాను అనమాట. 300 చూపిస్తుంది ఇక్కడ చూడండి. అండ్ లాగిన్ కావాలంటే ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, బర్త్ డేట్, ఇమేజ్ వాల్యూ ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ మనం ఎంటర్ చేద్దాం. వచ్చేసి ఓకే, రిజిస్ట్రేషన్ నెంబర్, టైప్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ కొట్టేయండి, మీది ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే అదే. నెక్స్ట్ ఇమేజ్ వాల్యూ, ఇక్కడ ఇమేజ్ వాల్యూ ఇక్కడ చూపిస్తుంది కదా మనకి 3x9SVP అని, అది టైప్ చేయండి. నెక్స్ట్ పే ఫీ ఆన్లైన్ అని చెప్పి చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మన డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ అన్నీ అంటే నీ డీటెయిల్స్ ప్రీవియస్గా ఏమేమి అవుతున్నాయో అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ క్యాస్ట్, ఆధార్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఒక్కటి ఇవ్వండి చాలు. నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి మీకు అంతా చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసి డిక్లేర్ చేసుకోవడానికి నువ్వు కన్ఫర్మ్ చేయాలన్నమాట. అది కన్ఫర్మ్ చేస్తేనే నీకు సబ్మిట్ అవుతుంది. కన్ఫర్మ్ చేసి సబ్మిట్ కొట్టినావు అనుకో, నీకు ఇంకా ఫీ దగ్గరికి తీసుకెళ్తుంది. నేను ఆల్రెడీ ఫీ కట్టా కాబట్టి ఇలా చూస్తుంది. ఓకేనా, మీరు అది ఫీ పేమెంట్ చేయండి. చేసేసినాక గైస్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్లాట్ బుకింగ్. సేమ్ స్లాట్ బుకింగ్లో కూడా మళ్ళీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, వాల్యూ ఇక్కడ టైప్ చేసేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మళ్ళీ సేమ్ తీసుకున్నాము. డేట్ ఆఫ్ బర్త్, ఓకే. ఇమేజ్ వాల్యూ కింద మనకు చూపిస్తుంది కదా, దాంట్లో ఏదైనా యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసేయండి. నెక్స్ట్ అవైలబుల్ స్లాట్స్ అని చూపిస్తుందా, దాన్ని క్లిక్ చేయండి. మనకు వచ్చేసి ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కేటగిరీ అని చూపిస్తుంది, దాంట్లో ఆల్ పెట్టేయండి. నెక్స్ట్ హెచ్ఎల్సి అంటే మీకు దగ్గర ఏ లొకేషన్ అవుతుంది అంటే కాలేజెస్, అక్కడ అవైలబుల్గా ఉన్న కాలేజెస్ దాంట్లో చూపిస్తుంది. అంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి మీ ప్లేస్ అనమాట, మీరే చేసుకోండి మీకు ఏ దగ్గర అవుతుంది. నెక్స్ట్ టైమింగ్స్ దాంట్లో ఉంటాయి, డేట్స్, మీరు ఏ టైంకి అవైలబుల్ ఉంటే ఆ టైం బుక్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే ఇంకా అంతే. ఎస్ అని కొట్టేస్తే మీ స్లాట్ బుక్ అయిపోద్ది. ఇదే ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, ఇంతే సింపుల్, ఏముండదు. దీన్ని మీరు మొబైల్లో చేసుకోవచ్చు, పీసీలో చేసుకోవచ్చు. ఓకేనా, నెట్ సెంటర్కి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోకండి. ఓకే, నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అండ్
పేమెంట్ అయిందా లేదా అనేది మీకు పేమెంట్ స్టేటస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. అక్కడ పేమెంట్ స్టేటస్ అని చూస్తుంది కదా, వెరిఫై పేమెంట్ స్టేటస్ అని, అక్కడ సేమ్ మళ్ళీ లాగిన్ చూస్తాను ఉండండి, డౌట్ ఎందుకు. డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ నెక్స్ట్ వాల్యూ కొట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రింట్ రిసిప్ట్ అని కొట్టేస్తే ఇక్కడ మన రిసిప్ట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంకా మనం ఫీ కట్టేసినట్టే, స్లాట్ బుక్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయిందని. ఓకే, ఇంతే, ఇంకా ఈజీ ప్రాసెస్. ఫోన్లో చేసుకోండి, అంటే ఇంట్లో పీసీ ఉంటే పీసీలో చేసుకోండి. నెట్ సెంటర్ వెళ్తే 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది, వేస్ట్. ఓకే ఓకే గాయస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇఫ్ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. ఓకేనా? ఓకే, ఇంకా క్లోజ్ చేద్దాం. Bye friends, thank you for watching my video.